వృషభ రాశి. కృత్తిక నక్షత్రము 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. ఒకవేళ మీకు మీ నక్షత్రాలు గుర్తులేనట్లయితే ఈ క్రింది అక్షరాలతో పేర్లు ఉన్నవాళ్ళు వృషభ రాశి ఫలితాలను చూసుకోవచ్చు. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ. ఈ అక్షరాలతో మీ పేరు ఉన్నట్లయితే మీకు నక్షత్రం తెలియకపోతే అప్పుడు మీరు వృషభ రాశి ఫలితాల్ని చూసుకోండి. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి గురువు లగ్నంలో రజతమూర్తిగా, రాహు కేతువులు సువర్ణమూర్తులై కేతువు 5వ ఇంట, రాహు 11వ ఇంట ఉన్నాడు. అలాగే శని తామ్రమూర్తిగా దశమంలో వృషభ రాశి వారికి ఉన్నారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. వీరి ఫలితాలు ఎలా ఉంటాయంటే ఖర్చులు అదుపులోకి వస్తాయి. మంచి సమయం మొదలు అవటానికి సమయం ఆసన్నమైంది. ధనాదాయం బాగుంటుంది. కొన్నిసార్లు కొందరికి విపరీత లాభం కలిగే అవకాశం ఉంది. మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. సోదర సోదరీమణులతో సామాన్య పరిస్థితులు ఉంటాయి. జర్నలిజం, పత్రిక, ప్రింట్ మీడియా వారికి మిశ్రమ కాలం. విద్యార్థులు శ్రమిస్తే మంచి ఫలితాలు అందుకుంటారు. జాగ్రత్త అవసరం. భూములు కొనేటప్పుడు జాగ్రత్త అవసరం. దస్తావేజులు చూసి కొనండి. రైతులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా ఫలితం ఉంటుంది. అనవసర వివాదాలకి, మాట పట్టింపులకి పోవద్దు. అలా చేస్తే గృహంలో శాంతి ఉండదు. సంతానం కోసం ఎదురు చూసే వారికి శుభ సమయం. సంతాన ప్రాప్తి ఉంటుంది. ఇల్లు, భూములు కొనుగోలు చేస్తారు. గృహప్రవేశం యోగం ఉంది. అదృష్టం కలిసి వస్తుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి సమయం. వీసాలు వస్తాయి. ఉన్నత చదువుకు ప్రవేశం లభిస్తుంది. కవులు, కళాకారులు అద్భుతమైన సమయాన్ని చూస్తారు. క్రీడాకారులు మరిన్ని విజయాలను అందుకుంటారు. ప్రేమికులకి మంచి సమయం. పూజలు చేస్తారు. పుణ్యతీర్థ దర్శన భాగ్యం ఉంటుంది. న్యాయవాదులకి, న్యాయమూర్తులకి మిశ్రమ కాలం. కానీ కొన్ని విజయాల్ని అందుకుంటారు. వైద్యులకి మంచి కాలం. మీ పేరు, పలుకుబడి పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కానీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహాలు కాని వారికి వివాహాలు జరుగుతాయి. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో పట్టు విడుపుతో ఉండాలి. కొంత ఘర్షణ ఉన్నా కూడా దంపతులు అనురాగంతో బాగుంటారు. వ్యాపారులు, భాగస్వామ్య వ్యాపారాలు బాగుంటాయి. వివాదాలకు తావు లేకుండా పని నడపండి. భాగస్వామ్య వ్యాపారాలు ధర్మంగా ఉంటే కలిసి వస్తాయి. మంచి లాభాలు వస్తాయి. కొత్తగా ఏవైనా పనులు ప్రారంభించాలనుకునే వారికి మంచి సమయం. గురువు, రాహు, కేతువులు మీకు ఈ సంవత్సరం మంచి అవకాశాలు ఇస్తారు. అందిపుచ్చుకోవాల్సిన అవసరం మీది. కార్మికులు కొంచెం శ్రమించాల్సిన అవసరం వస్తుంది. కానీ సంతృప్తి ఉంటుంది. ఉద్యోగస్తులు శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. కానీ మీ శ్రమకు గుర్తింపు కూడా వస్తుంది. సాఫ్ట్‌వేర్ రంగం వారికి అనుకోని అద్భుతమైన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులు ప్రారంభంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటారు కానీ తర్వాత బాగానే ఉంటుంది. అనుకున్న మరియు అనుకోని పదవులు మీ సొంతం అయ్యే అవకాశం ఉంది. స్టాక్స్‌లో అలవాటు ఉన్నవారు జాగ్రత్తగా పెట్టుబడి పెడితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న సమస్యలకు ఆసుపత్రిని సందర్శించాల్సిన అవసరం రావచ్చు. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. నిత్యం శివుడికి ఆరాధన చేయడము, వీలున్నప్పుడల్లా రుద్రాభిషేకం చేయించడము మీకు సూచించడం జరుగుతుంది. వీలైనంత అన్నదానం చేస్తే కూడా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని
బెల్ బటన్‌ని నొక్కండి. ధన్యవాదాలు.